పేరుకి పెద్ద ఆసుపత్రి చికిత్స కోసం వెళ్తున్న రోగులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. ఓపీ దగ్గర ప్రారంభమయ్యే రోగుల అవస్థలు డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకునే వరకు కొనసాగుతున్నాయి. మరోవైపు మౌలిక వసతుల కొరతతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు రిమ్స్ అధ్వాన్న పరిస్థితిపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని సమస్యలు వెంటాడుతున్నాయి. కీలకమైన చికిత్సా విభాగాలను వసతులలేమి వేధిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో రిమ్స్ లో చేరిన పేదలను పట్టించుకునే నాథుడే లేడు. ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. రోగులకు సరైన వైద్యం సౌకర్యాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయకపోయినా ఉన్నతాధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రోగులు వారి తరపు బంధువులు గత్యంతరం లేక తమ ఇళ్ల వద్ద నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఈ రోజు లోపలికి సంబంధించి ఫ్యాన్లు లేవు ఐసీలో. అదేవిధంగా ఐసీయూ వెయిట్లా ఆ పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయట నుంచి ఫ్యాన్లు తెచ్చుకొని వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ఇక్కడ బెడ్లు కూడా సరిగా లేవు. మూడోది వాటర్ లేక బాత్రూమ్లకు వెళ్ళడానికి మహిళలు అనేక మంది పేషెంట్లు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులను నివారించడం లేదు. నాలుగోది ఈరోజు అక్కడ మంచినీళ్ళని పేరు వేసుకున్నారు తప్ప ఆ మంచినీళ్ళు కూడా సమకూర్చే పరిస్థితి లేదు. రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపిస్తున్నారు బంధువులు. ఆసుపత్రిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. నిధుల కొరత వల్లే రిమ్స్ ఆసుపత్రి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖరీదైన వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. అంతేగాక రోగులకు ఇచ్చే మందు బిళ్లలు సైతం అరకొరగాని ఇస్తుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చే బాధితులు వారి వ్యాధులను బట్టి 250 రకాల మందులు అవసరం ఉండగా ప్రస్తుతం 50 రకాలే ఇస్తున్నారు. అవి కూడా అరకొరగానే ఉంటున్నాయి. ఉచిత ఓపీ తప్ప ముఖ్యమైన మందుల కోసం బయట మెడికల్ షాపులకు పరుగులు తీయాల్సి వస్తుంది. దీంతో అవుట్ పేషెంట్ విభాగంలో సందర్శకుల సంఖ్య రోజుకు 2000 నుండి 500కి పడిపోయింది. రోడ్డు ప్రమాదాలు, పక్షవాతం, బ్రెయిన్ లో బ్లడ్ క్లాటింగ్, గర్భసంచి సమస్యలు, వెన్నెముక, మెడ సంబంధిత సమస్యలకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే పరీక్షల అనంతరం వాటి రిపోర్టులు తీసుకునేందుకు వారం 10 రోజులు రోగులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇప్పటివరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించలేదు. 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్లు ఒక 100 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద రిమ్స్ హాస్పిటల్ నడపడానికి ఐఏఎస్ స్థాయి ఆఫీసుని కేటాయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లేరు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. సెక్యూరిటీ గార్డు సంఖ్య తక్కువగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టి నడుపుతా ఉన్నారు. కూటమి సర్కార్ స్పందించి ఒంగోలు రిమ్స్ లో పరిస్థితుల్ని చక్కదిద్దాలని జిల్లావాసులు కోరుతున్నారు.